దేవా మూవీ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దేవా. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దేవా సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రాగా, మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఏసీపీ దేవ్ షాహిద్ కపూర్ నిజాయతీ పరుడైన ఒక పోలీస్ అధికారి. డ్యూటీ మైండెడ్గా ఉంటూ తనదైన యాటిట్యూడ్తో కనిపిస్తాడు. అయితే ఓ కేసు మిస్టరీని ఛేదించే క్రమంలో అతడికి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో గతం మరిచిపోతాడు. దీంతో ఒక కీలకమైన కేసు మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ముంబైలో కీలకంగా మారిన కేసు ఏమిటి? దేవ్ గతం మరిచిపోవడంతో కేసు విచారణలో ఏం జరిగింది? జర్నలిస్టు దివ్య సతాయే, పూజా హెగ్డే కు దేవ్ ఉన్న సంబంధం ఏమిటి? దేవ్ గతం మరిచిపోవడంతో దివ్య ఏం చేసింది? గతం మరిచిపోవడానికి ముందు, ఆ తర్వాత దేవ్ జీవితం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దేవ్ సినిమా కథ. భసాడ్ మచా డ్రమ్ 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 ట్రిగర్ చలా పోలీసు వాహనాలపై తిరిగే ఎరుపు లైట్ పోలీసు వాహనాలపై తిరిగే ఎరుపు లైట్ పోలీసు వాహనాలపై తిరిగే ఎరుపు లైట్ దేవా ఆ రహా హే నిప్పు #గుర్తు దేవా ఆన్ netflix.twitter.com/9HQ1 నెట్ఫ్లిక్స్ ఇండియా @Netflix India మార్చ్ 27, 2025 8-2-603 జనవరి 7, 8 మరియు 9 కృష్ణపురం రోడ్ నంబర్ 10 బంజారా హిల్స్ తెలంగాణ 5,34,000 ఫోన్ +914023291999 వెబ్సైట్ +91-40-23291163 డిజిటల్ సేల్స్ @tppl.news ప్రింట్ ఎడిషన్ 0402329110 0402329122. The content of this site is copyright 2025 Telangana Publications Pvt. Limited.